చేస్తే అంటే 32 రూపీస్కి ఒక పీవీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అలా 100 పీవీ కనుక 4 మంత్స్కి చేస్తే 2515 రూపీస్ మనకు ప్రోడక్ట్ ఓచరు ఇస్తుంది. అయితే 2515 ఓచరు మనకు నచ్చిన ప్రోడక్ట్లు కొనుక్కునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇందులో 100 పీవీ చేయాలంటే మనకు మ్యాక్సిమం 3300 నుండి 3500 వరకు అవుతుంది. అయితే 3300 మనం పెట్టి తీసుకున్నా కూడా 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి 300 ప్రోడక్ట్ వస్తుంది ప్లస్ 10% ఫ్రీ ఓచర్ వస్తుంది కాబట్టి 300 ఓచర్ వస్తుంది. అలా మనం 3300 నుండి 600 తీసేస్తే 2700 అవుతుంది ఫ్రెండ్స్. 27ను మనం 2700 పెట్టి 4 నెలలు కొనుక్కుంటే 10,800 అవుతుంది. ఈ 10,800లో 5th మంత్ మనకు 2500 ఓచర్ వస్తుంది కాబట్టి ఆ ఓచర్ కూడా మనం తీసేస్తే 5 నెలలకు 8,300 పడుతుంది ఫ్రెండ్స్. 8,300 అంటే నెలకు మనకు మ్యాక్సిమం 1,660 అంటే 50% మాత్రమే పడుతుంది ఫ్రెండ్స్. మామూలుగా మనము షాప్కు వెళ్ళినప్పుడు ఇన్ని ఏండ్లు మామూలుగా అయితే నేను డిమార్ట్లో 3,000 4,000 ముఖ్యంగా షాప్కు వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం. అక్కడ మనకి ఏమైనా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారా, ఫ్రీగా చాక్లెట్ ఇచ్చిండ్రా? ఏమీ ఇవ్వలేదు. అందుకని ఇందులో అలా మనకు 50% వరకే పడుతుంది. తర్వాత మళ్ళీ మనం ఒకవేళ 100 కాదు 60 కాదు మామూలుగా మన ఇంట్లో అంత వరకు మనము కొనలేము అనుకున్న వాళ్ళు కూడా 30 పీవీస్ కానీ 40 పీవీస్ కానీ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్లస్ రెండో రకమైన ఇది ఏంటంటే అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది కంపెనీ మనకు 5 నుండి 16% వరకు ఇస్తుంది. 5 నుండి 16% వరకు ఇస్తుంది. ఇది ఎలా ఇస్తుందంటే ఒక్క పీవీ నుండి 599 పీవీ వరకు మనల్ని కంపెనీ 5% అంటుంది. ఆ తర్వాత 600 పీవీ నుండి 2399 పీవీ వరకు మనల్ని 8%లో మనము ఉంటాము. అదేవిధంగా 2400 నుండి 5499 పీవీస్ వరకు 12%, 5500 పీవీస్ అయితే మనము 16%లో ఉంటాము. 16%లో ఉంటాము. కానీ మామూలుగా మనము 5500 పీవీస్ ఒక్కరం చేయాలంటే మనము అంత డబ్బు మనం ఒక్కరము పెట్టలేము. కాబట్టి ఇక్కడ మనకు కంపెనీ ఒక గొప్ప అవకాశం, మంచి అవకాశం మనకు ఇచ్చింది. ఏంటంటే మీరు ఒక్కరే కొనుక్కోవడం కాదు, మీ కింద టీంను బిల్డ్ చేసుకోండి, మీ టీం ద్వారా మీరు అప్పుకు వెళ్ళొచ్చు అని చెప్పింది. ఇందులో ముఖ్యంగా మనం వాడితే ఆరోగ్యం వస్తుంది, వాడిస్తే ఆదాయం వస్తుంది. ప్లస్ మనం ఒక్కరం జాయిన్ అయ్యి 100 పీవీ కొని మన కింద ఒక 6గురిని తీసుకున్నా కూడా అలా ఒకరు 100 కానీ ఒకరు 50 కానీ ఒకరు 60 కానీ అలా ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోవడం వల్ల మనం ఈ టీం వల్ల మనము 5500 చేయడం ఈజీనే కదా ఫ్రెండ్స్. అలా 5500 పీవీ చేయడం వల్ల మనల్ని కంపెనీ బ్రాంచ్ డైరెక్టర్ అంటుంది. ఈ బ్రాంచ్ డైరెక్టర్లో మామూలుగా మనము ఎంత తీసుకోవచ్చు? 3,000 నుండి 10,000 వరకు తీసుకోవచ్చు మనం చేసే బిజినెస్ను బట్టి. తర్వాత మూడో లాభం ఏంటంటే డైరెక్టర్ బోనస్. డైరెక్టర్ బోనస్ 13% కంపెనీ టర్నోవర్ నుండి ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇస్తుంది. తర్వాత మన కింద మనం మామూలుగా 5500 పీవీలు చేసి మనం బ్రాంచ్ అయినాం. బ్రాంచ్ అయిన తర్వాత మళ్ళీ మనం కింది వాళ్ళని కూడా ఒక్కరిని బ్రాంచ్ చేస్తే కంపెనీ మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటుంది. అప్పుడు మనము
20,000 ఆదాయం కూడా తీసుకోవచ్చు. అప్పుడు మనకు కంపెనీ ట్రావెల్ ఫండ్ కూడా ఇస్తుంది. ట్రావెల్ ఫండ్ అంటే మామూలుగా ఏ ట్రైన్లోనో బస్సులోనో అలా వెళ్ళడం కాదు, విదేశీ ప్రయాణం ఏరోప్లేన్లో వెళ్ళడం. అది చాలా ఎగ్జైట్మెంట్గా నేనైతే దానికోసం చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఎదురు చూస్తున్నాను, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. తర్వాత మళ్ళీ నెంబర్ 5 వచ్చి బిజినెస్ బిల్లింగ్ బోనస్ 13% ప్లస్ టీమ్ బిల్లింగ్ బోనస్ 3% ప్లస్ సిక్స్త్ వన్ వచ్చి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఇస్తుంది. అలాగే ఇంకా ఇద్దరిని మన కింద గనుక ఇంకా ఇద్దరిని బ్రాంచ్ చేస్తే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ డైరెక్టర్ అని అంటారు. నెంబర్ 7 వచ్చి కార్ ఫండ్ ఫ్రెండ్స్. కార్ ఫండ్ 5% ఇస్తుంది. ఇన్కమ్ వచ్చి 50,000 ప్లస్ తీసుకోవచ్చు. ఈ కార్ ఫండ్ మామూలుగా ఇప్పుడు మనం కార్ ఫండ్ వచ్చింది, చిరంజీవి సారు శ్రీలత మేడం కార్ తీసుకున్నారు, అది మనం చూస్తూనే ఉన్నాం. మొన్న మన ముందు కూడా కుమారస్వామి సారు సుమలత మేడం కూడా కార్ తీసుకోవడం మనము చూసాము. మనం కూడా తొందరలోనే కారు తీసుకోవడానికి ముందంజలో ఉండాలి ఫ్రెండ్స్. అలాగే 6 మెంబర్స్ని కనుక బ్రాంచ్ చేస్తే మనల్ని క్రౌన్ డైరెక్టర్ అని కంపెనీ అంటుంది. ఆదాయం అప్పుడు వచ్చి హౌస్ ఫండ్ 3% వస్తుంది. హౌస్ ఫండ్ అంటే మామూలుగా చిన్న రూము చిన్న ఇల్లు కొన్ని లక్షలలో కొన్ని వేలల్లో కాదు ఫ్రెండ్స్, 2 కోట్లతో మన డ్రీమ్ హౌస్ను కట్టుకోవచ్చు. అదేవిధంగా 1 lakh పైన ఆదాయం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా మనము ఇంకొక ఇద్దరిని గనక బ్రాంచ్ చేస్తే అప్పుడు మనల్ని యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. అప్పుడు 9వ ఆదాయం వచ్చి ఎల్ఐటి క్లబ్ బోనస్ తీసుకోవచ్చు. ఇది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది 20,000 నుండి 20 లక్షల వరకు మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ బయట వాళ్ళకి ఇది చెప్పడం వల్ల నమ్మరేమో కానీ మనమైతే ఇందులో ఉన్నాము, ఇందులో మీటింగ్లకు అటెండ్ అవుతున్నాము, జూమ్ మీటింగ్లు వింటున్నాం. ఇందులో మనమైతే మన పైన వాళ్ళు తీసుకోవడం మనం చూస్తున్నాం కాబట్టి కంపల్సరీ మనం కూడా అక్కడి వరకు రీచ్ అవుతాం. కానీ ఇందులో చేరగానే మనము అది లాభాలను ఆశించకుండా ఇందులో 2 నుండి 5 సంవత్సరాల వరకు తప్పకుండా నిలబడాలి. మామూలుగా మనము బయట ఒక మామిడి చెట్టు నాటినప్పుడు నాటగానే మనకు ఫలాలు అనేవి రావు, దానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు అవి కాసినప్పుడు ఆ ఫలాలను మనము పొందగలుగుతాం. అదేవిధంగా ఇందులో కూడా 2 నుండి 5 సంవత్సరాలు నిలబడాలి, అప్పుడే మనము మంచి ఇన్కమ్ను తీసుకుంటాము. ముఖ్యంగా 3 జనరేషన్ ప్లాన్. ఒక వ్యక్తి కనుక ఇందులో ఐడి తీసుకుంటే ఆ వ్యక్తికి గనక ఏమన్నా అయితే ఆ వ్యక్తి ద్వారా ఆ ఐడిని అతని భార్యకు, అతని భార్య నుండి అతని పిల్లలకు, అతని పిల్లల నుండి ఇంకా అతని పిల్లలకు ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి ఉదాహరణగా మనము శ్రీపాద పాండా గారు చనిపోయినప్పుడు మామూలుగా 65,455 చెక్కు తీసుకున్నారు. కానీ మరుసటి నెల అతను 68,000 అతని భార్యకు వచ్చింది ఫ్రెండ్స్. అలాగే నరసింహులు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన తీసుకున్న ఒక మంచి నిర్ణయం వల్ల వాళ్ళ కుటుంబం కూడా మంచి ఆదాయం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ 3 జనరేషన్ ప్లాన్ కూడా నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానని చెప్పాను. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఈ జాబ్ చేయబట్టి నేను 28 ఇయర్స్ అవుతుంది. నా శాలరీ వచ్చి ఫస్ట్లో 1250 ఉంది. ఇప్పుడు మాత్రం నా శాలరీ 1 lakh. కానీ ఇది నేను ఒకవేళ నాకు ఏమన్నా అయితే నా పిల్లలు మేజర్లు, వాళ్ళకు పెన్షన్ కానీ డబ్బులు కానీ వాళ్ళకు నాకు ఏమన్నా అయితే మామూలుగా పెన్షన్ కానీ ఏది రాదు ఫ్రెండ్స్. కానీ ఇందులో వెస్టేజ్లో మనకు అంత మంచి ఆపర్చునిటీ గౌతమ్ బాలి సార్ మనకు కల్పించిండ్రు.
ఇది ఇది నా ఆ, ఇది ఫ్రెండ్స్. ప్లస్ మీ ఈ ఒక చిన్న కొన్ని మాటలు మీకు చెప్పాలని అనుకుంటున్నా. ఇది నా వ్యాపారం ఇతర వ్యాపారాలతో గట్టి పోటీనిస్తూ అధిక లాభాలతో ముందుకు పోవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ప్లస్ మీ నేను ఇందులోకి వచ్చిన తర్వాత నా అప్లైన్లో వచ్చి అరుణ మేడం, మళ్ళీ ప్రవర్ధన్ సార్. అరుణ మేడం కూడా నాకు చాలా బాగా కోఆపరేషన్ ఇచ్చి నన్ను చాలా ముందుకు నడిపించి ఇప్పుడు నేను ప్రస్తుతం 12% ఉండడానికి కూడా తను తను చాలా బాగా నాకు హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. మనం జాయిన్ అయ్యి మన కింద ఎవరిని జాయిన్ చేయలేమేమో అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనం జాయిన్ అయినాక మన అప్లైన్స్ మన చేయి పట్టుకొని మనల్ని ముందుకు నడిపిస్తారు ఫ్రెండ్స్. మిమ్మల్ని బలవంతులు చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపు తప్పక విజయం లభిస్తుంది. చివరగా నేను చెప్పేది ఏమిటంటే, నేను చేయగలను అనే నమ్మకం మనలో ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇందులోకి రావడానికి చాలా ఇన్స్పైర్ అయిన ఇది షాప్ చేంజ్ చేసుకో, లైఫ్ చేంజ్ చేసుకో, ఇదొకటి. ప్లస్ నేను 28 ఏళ్ళ నుండి జాబ్ చేస్తున్నా కానీ నా సంసారాన్ని మాత్రమే నేను చక్కదిద్దుకోగలిగిన. 10 మందికి ఇందులోకి రావడం వల్ల 10 మందికి కూడా నేను కొంతలో కొంతైనా ఆదాయం ఇప్పిస్తూ వాళ్ళందరినీ పైకి తేవాలి అనే దృక్పథంతో కూడా నేను ఇందులోకి వచ్చాను ఫ్రెండ్స్. నాకు ఇది బాగా నచ్చింది. ప్లస్ 3 జనరేషన్ ప్లాన్ కూడా మనం ఏదైనా కూడా మన మనుమలు, మన ముని మనుమలు వాళ్ళందరూ, మా అమ్మమ్మ, మా నానమ్మ, ఇది మనకిచ్చిపోయింది, ఈ ఐడి మనకిచ్చిపోయింది అని చెప్పడం చాలా గ్రేట్గా ఉంటది కదా ఫ్రెండ్స్. అందుకు కూడా చాలా గర్వపడుతున్నాను నేను. ముఖ్యంగా ఈ వెస్టేజ్ని స్థాపించిన గౌతమ్ బాలి సార్కు చాలా కృతజ్ఞత కలిగి ఉందామనుకుంటున్నా. ప్లస్ టిహెచ్ఎస్ ద్వారా మనకు ఇంత నాలెడ్జ్ని నిజంగా చేరగానే అసలు మనం చేస్తామా చెయ్యమా నన్ను కూడా చాలా మంది అన్నారు, ఈ వయసులో నీకేంటి, నువ్వు హాయిగా ఇన్నేళ్ళు చేసినావు, నీ పిల్లలు సెటిల్ అయినరు, నీకు అన్ని ఉన్నాయి, నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోక ఇదేంటి అని నన్ను అందరూ ప్రశ్నించిండ్రు. కానీ లేదు, నేను ఇందులో ఏదో ఉంది, నేను ఇందులో ఏదో చెయ్యాలి అని మాత్రమే నాకు అనిపించి ఇందులోకి వచ్చాను. జూమ్ మీటింగ్ల ద్వారా మనకు తెలియని నాలెడ్జ్ని మనకు తెలియపరుస్తూ మనకు ఎంతో సహాయ సహకారాలను అందిస్తున్న రంజిత్ కుమార్ సార్ గారికి, ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడంకు, అలాగే మా మెంటర్ అయిన చిరంజీవి సార్, శ్రీలత మేడం గారికి, మరియు నా అప్లైన్స్ అయిన ప్రవర్ధన్ గారికి, అరుణ మేడంకు, నాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్న అరుణ మేడంకు, మరియు నా అప్లైన్స్ అందరికీ, మరియు నా లైఫ్ లైన్స్ అయిన ప్రతి ఒక్కరికి, ఇవాళ నేను ఈరోజు ఈ స్టేజిలో ఉండి ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నా అంటే నా కింద ఉన్న లైఫ్ లైన్స్ వాళ్ళు నాకు సహాయ సహకారాలు అందించడం వల్ల నేను ఇంత దూరం ప్రయాణం చేసిన. అందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్ చెప్తారా మేడం? సార్, నా డ్రీమ్ వచ్చి డిసెంబర్ వరకు 1 lakh 1 కార్ తీసుకోవాలనే గోల్తోనే వర్క్ చేస్తున్నా. అదే విధంగా నన్ను నమ్మి నాతో వచ్చిన 10 మందికి కూడా 1 lakh 1 కార్ ఇప్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గ్రేట్ మేడం, చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసి పార్ట్ టైం లో చేయమంటే ఆలోచిస్తున్నారు. బట్ మీరు అన్ని విధాలా సెటిల్ అయిపోయారు. మీ పిల్లల వైపు కానీ మీ వైపు కానీ, అండ్ మీరు కూడా ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు. చేస్తూ కూడా 10 మందికి సహాయం చేయాలనే ఆలోచన ద్వారా ఈ బిజినెస్ లోకి వచ్చారు. చాలా గొప్ప విషయం అది. మీరు అన్నారు ఒక మాట, ఎందుకంటే నేను చేస్తున్న ఉద్యోగంలో మా ఇంటిని మాత్రమే చక్కదిద్దుకోగలిగిన
కానీ బయట ఏం చేయలేకపోయానని. బట్ ఇవాళ దీని ద్వారా మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. డెఫినెట్ గా మేడం మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి సెషన్ మీరు చేసినందుకు. మీరు ముందుకు వచ్చి మాట్లాడడం, చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎంతో మందికి మీరు సహాయం చేయాలి మేడం. ఎంతో మంది మీ ద్వారా మోటివేట్ అవుతారు పక్కా, ఇది కన్ఫర్మ్. ఇప్పుడు చాలా మంది వింటున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ 356 మంది పైన ఉన్నారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము చాలా బిజీ బిజీ అని. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళు ఎంత బిజీ ఉన్నారు అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మీరు ఇంత మంచి సెషన్ చేసినందుకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున చాలా చాలా థ్యాంక్ యూ మేడం, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీలాంటి లీడర్స్ ని ఈ ఛానల్ ద్వారా పరిచయం చేసినందుకు మెయిన్ గా శ్రీలత గారికి, చిరంజీవి సార్కి, అండ్ మిగతా మీ అప్లయన్స్ అందరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సంధ్యారాణి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇలా మాట్లాడే అవకాశం కలిగినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ అండి. సో లీడర్స్, సో ఇవాళ సెషన్ చూసారు కదండి మేడం.